నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం తండ్రి బాటలో జగన్ ఇకపై నేరుగా జనంతో ఆలపాటికి వ్యతిరేకంగా కాపుల తీర్మానం అరెస్ట్ చేయలేదు తనే వెళ్ళాడు ఏపీ కేర్ ఆఫ్ హైదరాబాద్ బాబు పవన్ కు టీడీపీ జనసేన శ్రేణులు షాక్ ఇస్తాయా అధికారంలో ఉన్నప్పుడు జనంతో కలవడానికి ఇష్టపడిన వైఎస్ జగన్ ఓడిపోయిన తర్వాత తప్పులు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించారు ఘోర ఓటమి షాక్ నుంచి ఆయన త్వరగానే కోలుకున్నారు ఇంతవరకు పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇకపై అపాయింట్మెంట్స్ లేకుండానే జనంతో కలవాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే జనంతో కలిసిన తర్వాతే నాయకులతో కలవాలని జగన్ నిర్ణయించారు ఇందుకోసం తాడేపల్లిలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు బ్యారికేడ్లు ఎండకు ఇబ్బంది పడకుండా షామియానాలు రెడీ చేస్తున్నారు అలాగే వచ్చిన జనానికి పెరుగన్నం సాంబార్తో కలిపిన భోజనం తదితర ఆహారాన్ని అందజేయడానికి కూడా ఆలోచిస్తున్నారని తెలిసింది గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే గంట లేదా 2 గంటల పాటు సామాన్య ప్రజానీకంతో కలుస్తూ వాళ్ళ వినతులు స్వీకరించేవారు వీలైనంత వరకు వాళ్ళ సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించేవారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎక్కువ మంది వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళేవారు అందుకే వైఎస్ఆర్ నిత్యం జనానికి దగ్గరగా ఉండే పాలకుడిగా గుర్తింపు పొందారు కానీ జనం నుంచి వచ్చిన జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారు తాడేపల్లి నుంచి బయటికి రాలేదు మహా అయితే బహిరంగ సభల్లో పాల్గొని నేరుగా హెలికాప్టర్ ఎక్కి తిరిగి విజయవాడకు చేరుకునేవారు దీంతో జనంతో ఆయనకు సంబంధాలు లేకుండా పోయాయి ఇదే ఆయన్ను రాజకీయంగా తీవ్రంగా దెబ్బతీసింది ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్ఆర్ బాటే సరైందని జగన్ గ్రహించారు అందుకే అపాయింట్మెంట్స్తో సంబంధం లేకుండా జనంతో కలవడానికి జగన్ నిర్ణయించారు అయితే ఎప్పటి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేది నిర్ణయం కాలేదు త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిసింది గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలని కాపులు తీర్మానం చేసినట్లు సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలపాటికి ఓట్లు వేయొద్దని కాపు సంఘాలు సమావేశమై తీర్మానించడం తీవ్ర చర్చనీయాంశమైంది ఆ 2 జిల్లాల్లో 2 సామాజిక వర్గాల మధ్య వ్యక్తిగత వైరం కాస్త రాజకీయ వైరంగా మారిన సంగతి తెలిసిందే వంగవీటి రంగా హత్యతో ఇప్పటికే ఆ 2 సామాజిక వర్గాలు పరస్పరం శత్రువులుగా చూసుకునే పరిస్థితి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఆయన వైఎస్ జగన్ వ్యక్తిగతంగా విమర్శించడంతో కాపు సామాజిక వర్గం పంతం పట్టి వైసీపీని ఓడించింది ఎందుకో గానీ ఆలపాటి రాజేంద్రకు వ్యతిరేకంగా చేయాలని కృష్ణా గుంటూరు జిల్లాల్లోని కాపులు నిర్ణయించారనే సమాచారం టీడీపీలో ఆందోళన రేకెత్తిస్తోంది మెజార్టీ కాపులు పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు మద్దతుగా ప్రచారం కూడా చేస్తుండడం విశేషం అర్ధరాత్రి మంచు మనోజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు కేసు ఏంటో కూడా చెప్పకుండా అరెస్ట్ మోహన్ బాబు అండతో రెచ్చిపోయిన పోలీసులు ఇలా మంచు మనోజ్పై ఉదయం నుంచి లెక్కలేనన్ని స్టోరీలు నిజానికి జరిగింది వేరు మంచు మనోజ్ను అరెస్ట్ చేయలేదు అతడే తనకు తానుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు ఇంతకేం జరిగిందంటే మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకాలు జరుగుతున్నాయని ఆ విద్యార్థుల తరపున పోరాటం చేస్తున్నానంటూ తనకు తానుగా ప్రకటించుకున్న మంచు మనోజ్ తిరుపతి పరిసర ప్రాంతంలోనే ఉంటున్నాడు ఈ క్రమంలో ఓ రెస్టారెంట్లో తన అనుచరులతో పాటు బస చేశాడు రౌండ్స్లో భాగంగా బాక్రాపేట పోలీసులు అటువైపు వచ్చారు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల్ని ఆపి ప్రశ్నించారు తాము మంచు మనోజ్ మనుషులమని వాళ్ళు చెప్పడంతో పోలీస్ స్టేషన్కు రావాలన్నారు దీంతో అర్ధరాత్రి తన అనుచరులతో కలిసి మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు వెళ్ళేసరికి అక్కడ ఎస్ఐ లేరు తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ అక్కడే కొన్ని గంటల పాటు బైఠాయించాడు మనోజ్ సిఐతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మంగళగిరి నుండి రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి బయలుదేరి వెళ్లారు ఇది వార్త నిజానికి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఎవరూ హైదరాబాద్ అట్రాక్షన్ నుంచి తప్పించుకోలేరు విశాఖ వాసులు కావచ్చు గోదావరి జనాలు కావచ్చు బెజవాడ ప్రజలు కావచ్చు నెలలో ఒకసారైనా హైదరాబాద్ టచ్ చేయకుండా ఉండడం కష్టమేమో తమ వాళ్ళు ఉన్నారనో సరదాగా ఓసారి వెళ్ళి వద్దామనో ఓసారి తిరిగేసి వద్దామనో ఆసుపత్రులకో ఇలా ఏదో ఒక దానికోసం హైదరాబాద్ రాకుండా ఉండలేని పరిస్థితి కామన్ మ్యాన్ల పరిస్థితి ఇలా ఉంటే కాస్త డబ్బుండి లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకున్న వారికి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్నే ఇక్కడ ఉండే సర్కిల్ ఇక్కడ ఉండే నైట్ లైఫ్ ఇక్కడ ఉండే సరదాలు ఇక్కడ ఉండే ఫుడ్ జాయింట్లు పబ్లు ఇలా ఒకటేమిటి సమస్తం కేర్ ఆఫ్ హైదరాబాద్ అందుకే ఏపీ మంత్రులు సెలబ్రిటీలు ఉన్నతాధికారులు ఏ మాత్రం అవకాశం దొరికినా హైదరాబాద్ వచ్చేస్తున్నారు గతంలో రాయలసీమ జిల్లాల్లోని 2 పట్టభద్రుల అలాగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్కు బుద్ధి చెప్పాలని వైసీపీ శ్రేణులే వ్యతిరేకంగా పనిచేశాయి ఈ నేపథ్యంలో 27న రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయ 2 పట్టభద్రుల స్థానాలకు జరగనున్న ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి ముఖ్యంగా ఉభయ గోదావరి
గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. పదే పదే ఎమ్మెల్సీ ఎన్నికలపై సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమవుతూ ఎలాగైనా గెలిచి తీరాలని దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉన్న పట్టుదల క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని సమాచారం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికలే సరైనవనే భావన చాలా మందిలో ఉందనే మాట వినిపిస్తోంది. గతంలో జగన్కు బుద్ధి చెప్పడానికి వైసీపీ శ్రేణులు ఇలాగే చేశాయనే స్ఫూర్తిని కూటమి నేతలు తీసుకుంటున్నారనే చర్చకు తెరలేచింది. అందుకే 2 పట్టభద్రుల స్థానాల్లో గెలుపు గురించి టీడీపీ ధీమాగా చెప్పలేని పరిస్థితి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.